ఎవ్రీవన్ మనకి ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్‌లోని ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ 6x + 5 ఇంటూ రూట్ ఓవర్ 6 - 2x² + x dx మనకి క్వశ్చన్‌లో ఇలా ఇచ్చారు. ఇందులోని ఈ ప్రాబ్లమ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్ 6x + 5 ఈక్వల్స్ టు a d/dx ఆఫ్ 6 - 2x² + x + b అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు 6 - 2x² + x అంటే a ఆఫ్ కాన్స్టెంట్ 0 2 - 2x² అంటే -4x + 1 + b. ఇప్పుడు 6x + 5 ఈక్వల్స్ టు a ఆఫ్ -4x + 5 + 1 + b. కంపేర్ x అండ్ కాన్స్టెంట్. x అంటే x తీసుకున్న ఫస్ట్ 6 ఈక్వల్స్ టు a ఆఫ్ -4 అంటే a ఈజ్ ఈక్వల్ టు 6/-4 అంటే 3/2. a ఈక్వల్స్ టు -3/2. ఇప్పుడు మనం కాన్స్టెంట్ తీసుకుందాం. కాన్స్టెంట్ అంటే 5 ఈక్వల్స్ టు a + b. మనకి ఏ వాల్యూ వస్తుంది -3/2 -3/2 + b. b ఈక్వల్స్ టు 5 + 3/2 ఈక్వల్స్ టు 13/2. b ఈక్వల్స్ టు 13/2. ఈ a b వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే -3/2 ఇంటూ -4x + 1 + 13/2. దీనికి 6x + 5 ఈక్వల్స్ టు ఈ మనకి ఇందులో క్వశ్చన్ ఏమి ఇచ్చారు 6x + 5 ఇంటిగ్రల్ 6 - 2x² + x dx. ఈ 6x + 5 ప్లేస్లోని ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఇంటిగ్రల్ -3/2 ఇంటూ -4x + 1 + 13/2 హోల్ రూట్ ఓవర్ 6 - 2x² + x dx. దీనికి అది ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. -3/2 ఇంటూ -4x + 1 రూట్ ఓవర్ 6 - 2x² + x dx ప్లస్ ఇంటిగ్రల్ 13/2 రూట్ ఓవర్ 6 - 2x² + x dx. ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్ని బయటని తీసుకొచ్చేద్దాం. 3/2 ఇంటిగ్రల్ -4x + 1 రూట్ ఓవర్ 6 - 2x² + x dx ప్లస్ 13/2 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 6 - 2x² + x dx. మనకి ఇది ఎలా ఉందంటే f' రూట్ ఓవర్ f(x) ఫార్ములాలో ఉంది. అంటే f' రూట్ ఓవర్ f(x) ఫార్ములా ఏంటంటే 2/3 f(x) హోల్ పవర్ 3/2 ఫార్ములా. మనం అది ఫార్ములా ప్రకారంగా వేసుకుందాం. 3/2 ఇంటూ 2/3 6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 6 - 2x² + x dx. 2 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ అంటే -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 6 - 2x² + x dx. 6 - 2x² + x 3/2 ప్లస్ 13/2. మనం ఇప్పుడు 2ని కామన్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 2 ఆఫ్ 3 - x² + x/2 dx -6 - 2x² + x 3/2 ప్లస్ రూట్ని బయట తీసుకొచ్చేస్తున్నాం. √2/2 అంటే 13/2 ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 3 - x² + x/2 dx -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 ఇంటిగ్రల్ ఇక్కడ మైనస్ని కామన్ తీద్దాం. -x² - x/2 -3 dx -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 ఇంటిగ్రల్ -x². కోఎఫిషియంట్ ఆఫ్ x మనం ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటంటే 1/2. దీనికి బై 2 చేసి స్క్వేర్ చేయాలి. అంటే 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16. దీన్ని యాడ్ చేసి సపరేట్ చేస్తాం. ప్లస్ 1/16 - 1/16 -3 dx -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఓవర్ x - 1/4 హోల్ స్క్వేర్. దీన్ని ఇలా x - 1/4 కింద రాసుకున్నాం. -49/16 dx -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ లోపల పంపించేస్తే 49/16 -x - 1/4 హోల్ స్క్వేర్ dx -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2 7/4 హోల్ స్క్వేర్. 49 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 4 స్క్వేర్ అంటే 16 -x - 1/4 dx -6 - 2x² + x 3/2 ప్లస్ 13/2. ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఓవర్ a² - x² dx ఈక్వల్స్ టు x/2 రూట్ ఓవర్ a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ఈ ఫార్ములాలో ఉంది. అంటే ఇప్పుడు హోల్ ఆఫ్ x/2 అంటే x - 1/4/2 రూట్ ఓవర్ 3 -
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఏ అంటే 7/4 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1/4 బై ఏ అంటే 7/4 minus of 6 minus 2x square plus x 3/2 plus 13/√2 whole of 4x minus 1/8 4 కింద డినామినేటర్కి వెళ్తుంది కనుక 4 2 8 రూట్ ఓవర్ 6 minus 2x square plus x by √2 plus 49/32 sin inverse 4x minus 1/7 4 క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్ 6 minus 2x square plus x 3/2 లోపల దానికి మల్టిప్లై చేసేస్తున్నాం 13 into 4x minus 1 by √2 into √2 అంటే 2 8 16 root over 6 minus 2x square plus x plus 49 into 13 by 32 √2 sin inverse 4x minus 1/7 minus of 6 minus 2x square plus x 3/2 plus 13 into 4x minus 1 by 16 root over 6 minus 2x square plus x plus 49 into 13 అంటే 637 by 32 √2 sin inverse 4x minus 1/7 plus c hence proved.